హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే మనకైతే ఎవరి ఛానల్ అయినా సరే, నా ఛానల్ అయినా సరే, మీ ఛానల్ అయినా సరే, సెర్చ్ బార్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ బార్లో రావాలంటే ఏం చేయాలంటే మనకి ఈ 3 టిప్స్, నేను చెప్పే 3 టిప్స్ కానీ పాటించినట్లయితే చాలా వరకు చూసుకున్నట్లయితే అంటే ఈ వీడియోస్ అయితే చేస్తుంటారు కానీ అన్నీ చేస్తుంటారు కానీ వాళ్ళకైతే సెర్చ్ బార్లు అనేది రాదు. చాలా వరకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. దానికోసం అయితే ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీరు పూర్తి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పే త్రీ స్టెప్స్ మీరు అప్లై చేసినట్లయితేనే మీ ఛానల్ సెర్చ్ బార్లు అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన యూనిక్ నేమ్ అనమాట. యూనిక్ నేమ్ అంటే ఏం లేదు, మనం అంటే సెలెక్ట్ చేసుకున్న మనం ఒక ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నామంటే దాని మీద ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏందనేసి ఒకసారి మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళేసి చూసి మళ్ళీ వద్దాం సెకండ్ స్టెప్స్కి. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ స్క్రీన్లోకి వచ్చాను. ఇప్పుడైతే నా ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసి అక్కడ చూసుకున్నట్లయితే యువర్ యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకొకటి ఇన్కాగ్నేటో మోడ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసేసి ఇప్పుడు నా పేరు ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదో స్పెల్లింగ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వంశీ టెక్ అని టైప్ చేస్తాను. ఓకే, వంశీ టెక్ అని టైప్ చేస్తాను. దాని మీద ఏదన్నా అంటే నేను ఛానల్ పెట్టుకోదలుచుకున్నాను అంటే నాలాగా ఛానల్ అంతే ఫిల్టర్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేనైతే వంశీ టెక్ అని టైప్ చేస్తాను. చూడండి, వంశీ టెక్ టైప్ చేసి టిక్ మార్క్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ కీబోర్డ్లో టిక్ మార్క్ ఇస్తాను. చూడండి, ఒక ఛానల్ పేరు అయితే వచ్చింది. ఈ ఛానల్ అయినా ఇంకా ఉన్నాయో లేదో చూసి ఆ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ టైప్కి ఎదురుగా ఆల్ అని ఉంది కదా, ఆల్లో ఛానల్ అని టైప్ పెట్టుకొని అలో చేసేసేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి 1-2 ఛానల్ కాదు, మనకి స్క్రోల్ చేస్తుంటే ఫుల్గా ఛానల్స్ అయితే వస్తున్నాయి. అంటే ఈ నేమ్ మీద మన ఛానల్ అనేది పెట్టుకోకూడదు అనేసి మనకొక అవగాహన అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇలా అయితే పెట్టుకుంటే మీకు చాలా అంటే మీ ఛానల్ సెర్చ్లోకి రావడం అనేది ఒక 50 to 70% అనేది తగ్గుతుందన్నమాట. ఓకే, ఇలా అయితే మనకు చూడండి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో, ఇలా అయితే పెట్టుకోకూడదు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనమైతే ఇలా అయితే ఫిల్టర్ చేసేసుకొని మనం ఫిల్టర్ చేసుకొని ఇంకా ఏమైనా ఉన్నాయనేసి ఛానల్స్ చూసుకొని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఛానల్ నేము. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. ఇంక మనం సెకండ్ స్టెప్ చూసుకున్నట్లయితే ఇది అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది లేకపోతే మీ ఛానల్ ఉన్నట్లు యూట్యూబ్కే గుర్తించదు అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏంటి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇది సెకండ్ అప్డేట్ ఏంటంటే చూసుకున్నట్లయితే మనమైతే ఛానల్ కీవర్డ్స్ అనమాట. ఛానల్ కీవర్డ్స్ అంటే ఏం లేదు, మనం చూసుకున్నట్లయితే ఛానల్ కీవర్డ్స్ అంటే అంటే మన ఛానల్కి ఎట్లా అయ్యిందనేసి చూసుకో. అంటే మనం ఎటువంటి సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్ వస్తుంది అంటే ఎటువంటి సెర్చ్ చేసినట్లయితే వస్తుందంటే ఆ సెర్చ్ అనేది ఏం సెర్చ్ చేస్తే మన ఛానల్ అనేది వస్తుంది అనేసి మనం గుర్తించాలన్నమాట. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే నాది నరసా తెలుగు టెక్ కదా, నరస అంటే నా ఛానల్ రావాలా, టెక్ అంటే నా ఛానల్ రావాలా, అట్లా అయితే మనం కీవర్డ్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది సెకండ్ స్టెప్. మనం ఇది ఎట్లా అయ్యిందనేసి మొబైల్ స్క్రీన్లో అయితే వెళ్ళేసి చూద్దాం అనమాట. ఓకే, ఇంకెందుకు లేట్ వెళ్ళి చూద్దాం. నేనైతే కీవర్డ్స్ అని చెప్పాను కదా, గూగుల్లోకి వచ్చేసి నేనైతే యూట్యూబ్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, యూట్యూబ్ అని టైప్ చేసి ఇప్పుడు నేను 3 డాట్స్ మీద ట్యాప్ చేసి డెస్క్టాప్ మోడ్లోకి అయితే వెళ్తున్నాను. అంతే, డెస్క్టాప్ మోడ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఈ డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను చూడండి, స్టెప్ బై స్టెప్. ఇది చాలా సింపుల్ అనమాట కీవర్డ్స్ వేసుకోవడం. చెప్తాను చూడండి, ఇప్పుడైతే మనకి ఇలా అయితే వస్తుంది కదా. ఇక్కడ మనం రైట్ సైడ్ చూడండి నా ప్రొఫైల్ అనేది ఉంది కదా, ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి ఎవరి ఛానల్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు ప్రొఫైల్ ఓపెన్ చేసి ఎవరి ఛానల్ మీద ట్యాప్ చేశాను కదా. ఓకే, ఇప్పుడైతే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 2 బ్లూ కలర్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ది అయితే కస్టమైజేషన్ ఛానల్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ది ఉంది చూడండి, నా ఫోటో అంటే బ్యానర్ కింద ఒక కస్టమైజేషన్ బ్లూగా ఐకాన్ ఉంది కదా, దాని మీద కస్టమైజేషన్ ఛానల్ అని టైప్ చేయగానే మనకి వైటీ స్టూడియో డెస్క్టాప్ అయితే ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ అంటే అది మనకు పీసీలో ఎట్లా ఓపెన్ అవుతుందో సేమ్ అదే విధంగా, అంటే కంప్యూటర్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం చూడండి ఎట్లా అయ్యిందనేసి. లోడ్ అవుతుంది, కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. లోడింగ్ అంటే నెట్ స్లో అనేది ఉంది, డేటా స్లో ఉంది.
కొద్దిగా ఇప్పుడైతే మనకైతే ఓపెన్ అయిపోయింది. కింద లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కార్నర్లో చూడండి, కింద లెఫ్ట్ సైడ్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకైతే. చూడండి కింద చూడండి గేర్ ఐకాన్ ఉంది చూడండి, సెట్టింగ్స్ అని గేర్ ఐకాన్ ఉంది కదా. ఇప్పుడు సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయింది కదా. కింద చూసుకున్నట్లయితే జనరల్ కింద ఒక ఛానల్ ఐకాన్ ఉంది చూడండి, ఛానల్ అని ఉంది చూడండి. దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫోలో మనకి ఇక్కడ ట్యాగ్స్ అని ఉంటాయి చూడండి. నేనైతే చూడండి ఎన్ని ట్యాగ్స్ వేసానో అది మనకి మ్యాక్సిమం మనకు వచ్చేసి 500, మినిమం 500 వేయాలన్నమాట. ఓకే, 500 కంటే ఎక్కువ వేసామంటే మనకి తీసుకోదన్నమాట. ఓకే, మనకి 500 కంటే ఎక్కువ వేసామంటే తీసుకోదన్నమాట. రెడ్ కలర్ మనకైతే చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ నేను 494 లెటర్స్ వాడాను. ఇప్పుడు వేసిన తర్వాత మనకి బాక్స్ అంతా రెడ్ కలర్ రావడం జరిగింది, చూశారు కదా. ఇది తీసేయగానే మనకి బ్లూ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా అయితే మీరు ట్యాగ్స్ అయితే వేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకున్నట్లయితే మీరు వీటిలో ఎన్ని ట్యాగ్స్ వేసుకుంటే అవి వాటిలో ఎన్ని సెర్చ్ చేసినా మీ ఛానల్ సెర్చ్లోకి వస్తుంది. ఓకే, ఇది సెకండ్ ఇది అనమాట, సెకండ్ అప్లై చేసే విధానం అన్నమాట. ఇది ఈ కీవర్డ్స్ అనేది వేసినట్లయితే మీకు ఆ ఛానల్ సెర్చ్ బార్లోకి వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఓకే, ఇది కీవర్డ్స్ ఎలా వేసుకోవాలి అనేసి నెక్స్ట్ వీడియోలో పూర్తి వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడైతే చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్ అనమాట. ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే మీ ఛానల్లో 1 లేదా 2 వీడియోస్ అయితే పెట్టి ఉంటేనే, కనీసం 3 to వీడియోస్ పెట్టుంటేనే మీ ఛానల్ సెర్చ్ ఈ ఫస్ట్ నుంచి నేను చెప్పిన 2 పాయింట్స్ కూడా అప్లై చేసినట్లు కూడా ఈ థర్డ్ పాయింట్ కానీ అప్లై చేయకపోతే మీరు ఎంత చేసినా వేస్టే అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఎంత చేసినా ఫస్ట్ మీ ఛానల్స్ ఫిల్టర్ చేసి ఛానల్ పెట్టుకున్నా, లేదంటే మీరు సెకండ్ పాయింట్ చూసుకొని కీవర్డ్స్ వేసుకున్నా, లేదంటే ఈ 2 చేసినా కానీ మీకు సెర్చ్లోకి రావట్లేదు అంటే కేవలం మీరు వీడియోస్ పెట్టకపోవడం. చాలామంది ఇవన్నీ చేశాను నేను వీడియోస్ పెట్టలేదు అంటారు. ఈ వీడియోస్ పెట్టకపోతే మీ ఛానల్ సెర్చ్లోకి అనేది రాదు. ఈ సెర్చ్లోకి ఎందుకు రాదంటే మీరు వీడియోస్ పెట్టట్లే. కనీసం 3 to లేదా మీరు 2-3 వీడియోస్ పెట్టుండాలి కంపల్సరీ. పెట్టుంటేనే మీకు మీ ఛానల్ అనేది సెర్చ్ బార్లోకి వస్తుంది. ఈ 3 మేజర్ పాయింట్స్ అనమాట. ఈ ఛానల్కి ఈ 3 పాయింట్స్ అప్లై చేసినట్లయితే కంపల్సరీ మీ ఛానల్ సెర్చ్ బార్లోకి అయితే రావడం జరుగుతుంది. నాది 100% గ్యారంటీ అనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ ఛానల్ ఫిల్టర్ చేసుకొని నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ ఛానల్ కీవర్డ్స్ అనేది వేసుకోవాలి. ఇంకా మనం థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే 2-3 వీడియోస్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేసి ఉండాలి. చేసినట్లయితే మీ ఛానల్ కంపల్సరీ సెర్చ్ బార్లోకి వచ్చి ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంకెందుకు లేట్, ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేసేసి బాయ్ చెప్పేద్దాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్, టాటా, సీ యూ.